హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్సీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చారు. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధ్రువవాయు ఇప్పుడు కళింగ సినిమాతో హిట్ కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరిని ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్ పతాకంపై దీప్తి కొండవెట్టి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. Actually, I'm working from last 3 years, and after this movie, I got so much of calls, and I was feeling very happy today. So this is success meet. What I am feeling for me, this is success meet, and thank you, Dhruvaji, for giving me this opportunity. Thank you, my producers. Thank you so much. Thank you, Prithvi sir. Thank you, Deepti sir, and thank you our DOP who makes me look so beautiful. Thank you, Akshay. Thank you, everyone. Andariki team, thank you so much. Thank you, media. And guys, after first show, now today our houseful shows are there. So you can understand what's happening for this movie right now. I'm so excited. So. What to say? I don't know anything. I'm so happy, guys. Audience, please watch this movie. Already houseful is going on 2-3. We are going to for some theaters, obviously. That's it, guys. I can't talk more. I'm so emotional today. ఆడియన్స్ దగ్గరికి, సో ద నార్మల్ ఆడియన్స్ దగ్గరికి మమ్మల్ని చాలా అప్రోచ్ చేశారు. చాలా థ్యాంక్స్. సో మేమేంటి, కళింగ ఒక మూవీ వచ్చింది, దీస్ ఆర్ ద కాస్ట్, దిస్ ఇస్ ద ప్రొడక్షన్ అని మీరే ఆడియన్స్కి చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దిస్ ఇస్ అ సక్సెస్ మీట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. టీంలో ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇది వర్క్ అవుతుందా, లేకపోతే ఈ పాయింట్ వర్క్ అవుతుందా, ఇది మనం పుల్ ఆఫ్ చేయగలమా అని. సో ద ఓన్లీ పర్సన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు డౌట్ పడని ఒకరే ఒక పర్సన్. సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటారు, మై డైరెక్టర్ ధ్రువ గారు. ఏ ఒక్క సెకండ్ ఆయన డౌట్ పడున్నా టీం మొత్తం డౌన్ అయిపోయేది, అండ్ ఈ మూవీ ఇలా వచ్చేది కాదు. సో యాజ్ ద ప్రొడ్యూసర్ నేను చాలాసార్లు డౌట్లు పడ్డాను, పృథ్వీ డౌట్లు పడ్డారు, డిఓపి పడ్డారు, ఆర్య పడ్డారు, అండ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కూడా పడ్డారు. బట్ ధ్రువ ఎప్పుడు ఇది వర్క్ అవ్వదు, అది చిన్న 0.001% నెగటివిటీ కూడా ఆయన మైండ్లోకి రానివ్వలేదు. సో హ్యాట్స్ ఆఫ్ ధ్రువ గారు ఫర్ దాట్. అది ఒక హిడెన్ మోటివేషన్గా మాకు పనిచేసింది అనమాట. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ మేకింగ్ ద ఫైనల్ కాల్ విల్ ఆబ్వియస్లీ బీ డైరెక్టర్స్. సో ఈ విషయంలో ఆయన ఫస్ట్ నుంచి అదే చెప్పారు, నన్ను నమ్మండి, ఐ విల్ డెలివర్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్. సో అన్నట్టే చేశారు ధ్రువ. థ్యాంక్ యూ సో మచ్. రోజు వచ్చే న్యూమరస్ కాల్స్. సో మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫోన్లో చాలా రివ్యూస్ వస్తున్నాయి. అందరు ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి దే ఆర్ అప్రిషియేటింగ్ ద మూవీ. చిన్న ఫాల్ట్ కూడా చెప్పలేదు. లైక్ వంశీ గారు చెప్పినట్టు టెక్నికల్ ఆస్పెక్ట్లో ఇక్కడ మిస్ అయిందని ఎవ్వరు చెప్పలేదు. పర్ఫార్మెన్సెస్కి 100/100 వేశారు. ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్కి 100/100 వేశారు. డిఓపి వర్క్, కలరింగ్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్, సౌండ్, మీరు చెప్పండి దానికి 100/100 ఉంది. ఇంకా సినిమా కొంచెం ఉంటే బాగుండేది, ఇంకొక 15-20 మినిట్స్ ఉన్న చూసే వాళ్ళం అన్నదే ఒక చిన్న కమెంట్ తప్ప ఈ సినిమాకి మొత్తం పాజిటివ్ రివ్యూస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ క్రూ హూ వర్క్ ఫర్ దిస్, అండ్ ఫర్ ద క్యాప్టెన్ యాక్చువల్లీ ధ్రువ గారు. థ్యాంక్ యూ సో మచ్. And yeah, you can understand from the faces that we are enjoying the success right now. So మీలో ఎవరైనా సినిమా చూడకపోయింటే డెఫినెట్లీ చూడండి, బికాస్ యూ ఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ సంథింగ్ ఇఫ్ యూ ఆర్ నాట్ వాచింగ్ దిస్ మూవీ. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎంటర్టైనర్. డెఫినెట్లీ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అందరూ పాజిటివ్గా ఏమన్నారంటే లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ వాజ్ అ రియల్ హైలైట్ అని చెప్పి అందరూ చెప్పారు. అండ్ ఎస్పెషలీ అమ్మవారిని చూపించిన విధానం అయితే ఆ 70 mm స్క్రీన్లో ప్రతి ఒక్కళ్ళకి ఆ గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్పారు. అండ్ మేము ఫస్ట్ తీస్తున్నప్పుడు కూడా ఆ టేకింగ్ అప్పుడు కూడా నేను ధ్రువాన్ని అదే అడిగాను, ఆర్ యూ షూర్ దేవుణ్ణి చూపిస్తా అంటున్నావు, ఎందుకంటే
దేవుడు అనేది ఒక ఎమోషన్ మనందరికీ. నువ్వు దేవుడిని చూపిస్తా అంటున్నావు, కొంచెం అటు ఇటు అయినా కూడా ఎవరు మనల్ని యాక్సెప్ట్ కూడా చేయరు అంటే ఒకటే చెప్పాడు, నన్ను నమ్ము, ఇంతవరకు వచ్చాము కదా అని చెప్పాడు. అండ్ ద వే దేవుణ్ణి చూపించాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే నేనే చాలా భయపడుతుండేవాడిని ఎట్లా వస్తుందో ఏంటో అని. ద వే హీ హాజ్ షోన్ ఇన్ ద ఫిలిం ఈజ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ అమ్మవారికి అనిపించింది తలుచుకుంటేనే నాకు ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ విధంగా చూపించాడు దేవుణ్ణి. అందరూ అదే చెప్పారు, 2 కళ్ళు చాలలేవు అన్నారు. థ్యాంక్స్ ధ్రువ, అట్లాంటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఇచ్చినందుకు. అండ్ అందరు ఎన్నో పాత అమ్మోరు అట్లాంటి చిత్రాలతో కంపేర్ చేస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కమెంట్ ఏమొచ్చిందంటే, చాలామంది ఒక 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడాము, మూవీ చూసిన వాళ్ళందరూ విఠలాచార్య గారి గురించి చెప్పారు. చాలా రోజుల తర్వాత మీరు ఆయనను గుర్తు చేశారు మాకు. ఇవాళ రేపు మల్టీ జానర్ మూవీస్ చాలా లిమిట్ అయిపోయినాయి, అట్లాంటిది మళ్ళీ అట్లాంటి మల్టీ జానర్ ఫిలింని తీసుకొచ్చి విఠలాచార్య గారిని గుర్తు చేశారు. థ్యాంక్స్ ధ్రువ, యు ఆర్ నాట్ ఓన్లీ టచ్ బేస్ ద యూత్, యు హావ్ ఆల్సో టచ్ బేస్ ఆల్ ద ఆడియన్స్. శ్రీ సీతారాముల కళ్యాణము చూతుమురారండి, అన్నమయ్య, ప్రేమ కోసం, శివరామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లో కంబ్యాక్ ఇస్తున్నారు. మైత్రి ఆర్ట్స్ మైత్రి బాక్సాఫీస్ బ్యానర్ తో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ హరుడు. ఇక శ్రీహరి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీంట్లో రాజ్ తల్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ దిక్కుల లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి ఆర్ట్స్ పేరు మీద మన హరుడు అనే మూవీ ఒక టైటిల్ ఈ రోజు మనం లాంచ్ చేయడం జరిగింది. రాజస్థాన్ డైరెక్టర్గా వెంకట గారు హీరోగా చేస్తున్న చిత్రం. పోస్టర్ చాలా బాగుంది, ఈరోజు రిలీజ్ చేశారు. అది ఇష్టం, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మూవీ వెరీ బిగ్ సక్సెస్. నేను ఇప్పుడే స్టోరీ కూడా విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది విన్నాను. రాజుకి ఈ మూవీ తర్వాత చాలా ఆపర్చునిటీస్ వస్తాయని, ఇట్లే మా హీరో గారికి వెంకట గారు ఇప్పటికే చాలా ఆఫ్టర్ దిస్ మోర్ ఫిలిమ్స్ అండ్ అడిషనల్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మైత్రి ఆర్ట్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ మూవీ టైటిల్ లాంచ్ చేసిన రామ్ తాలూరి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ టైటిల్ వచ్చేసి హరుడు. దీంట్లో మెయిన్ యాక్టర్ గా వెంకట్ గారు చేస్తున్నారు, యాక్ట్రెస్ గా నతాషా సింగ్ చేస్తున్నారు, అదర్ క్యారెక్టర్స్ సలోని, హెబా పటేల్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మూవీకి డైరెక్టర్ గా రాజ్ తాలూరి చేస్తున్నారు. ఇది బిగ్ సక్సెస్ అవుతుందని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మైత్రి ఆర్ట్స్ లో రిలీజ్ చేసినందుకు డైనమిక్ ప్రొడ్యూసర్ రామ్ తాలూరి సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ సాధ్యంగా లైక్ నా గురువు లాగా సార్ నాకు చాలా విషయం లాగా సపోర్ట్ చేస్తుంటారు. నా పోస్టర్ సార్తో ఫస్ట్ సినిమా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రవీణ్ రెడ్డి సార్కి రియల్లీ థ్యాంక్స్. ఎలా చెప్పాలో తెలియదు, నాకు ఒక అన్నలాగే హీరో గారి నుంచి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు అంటే ఆ టైప్ ఎత్తకూడదు, అలాగే సేమ్ అలాగే సేమ్ అలాగే చేశారు. హీరోయిన్ నతాషా అండ్ సలోని గారు, హెబ్రా గారు. అండ్ ఫర్దర్ గా లిప్సీ పెట్టినప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మొత్తం రివ్యూ చేస్తుంటాం. టైటిల్ హరుడు ది డిస్ట్రాయర్, మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అగైన్ థ్యాంక్స్ టు రామ్ తాలూరి. Our movie poster has been released and the title is Harudu. Thank you so much, sir, for releasing the title of our movie. And I'm so happy that I got an opportunity to work with you. You are such a good actor and a very good co-actor. Thanks to our producer, sir, and thanks to the director, sir, who created so much of fun on the set. So thank you, everybody. Harudu టైటిల్ రిలీజ్ చేసిన డైనామిక్ ప్రొడ్యూసర్ రామ్ తాలూరి గారికి ధన్యవాదాలు సార్. సో మైత్రి ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ రెడ్డి నిర్మాతగా హరుడు సినిమా టైటిల్ ఇవాళ అనౌన్స్ చేస్తున్నాం. దీనికి డైరెక్టర్ వచ్చేసి రాజ్ తాలూరి అండ్ హీరోయిన్ వచ్చేసి నతాషా సింగ్. షీఈస్ మిస్ ఇండియా 2016. అండ్ దీంట్లో ముఖ్య పాత్రల్లో హెబా పటేల్,
అండ్ స్పెషల్ సాంగ్ లో సలోని, ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు. ఈ వివరాలన్నీ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకుడు, నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణతో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి జోడుగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. దేవర 2 భాగాలుగా రూపొందుతుంది. దేవర పార్ట్ 1 లోని సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. Like a general audience, like an outsider, like not outsider, like a general audience, I have a curiosity to know about the film, like, because we have saw a little teaser and a promotional song kind of video, little one. So it gives me a feeling like 300. Why? Because I've seen 1 or 2 special properties and 1 background, and a lot of fears, obviously, NTR, and so I want to know more. So who's going to start? So I think it'll be better if Shiva starts, because he's the one behind this idea. It's the most ambitious film I have ever made. Ambitious in the sense, not in the terms of scale, but in the idea itself. So generally, see, from the inception of commercial cinema, see, fear is always portrayed as a negative emotion. But sometimes I felt that, even fear is very precious. So everyone need to have fear. So, and generally, a hero will be the courage in a commercial cinema to everyone, to a group of people. But I wanted him to be the fear. The men in this world don't understand reason; they understand only fear. So I thought he should be the fear in the film. So with this backdrop, obviously, you'll have that kind of visuals, swords. So that's how the film is being conceived. So you might have felt that, because it's a different world, obviously you'll feel like 300 or Lord of the Rings. So for me, that was the main idea, which when Shiva narrated. See, in commercial mainstream film, you've always had a protagonist coming in rescue for people, to give them a lot of courage to move forward. But here it's a very different take. The hero is actually, the protagonist is actually standing against people when there's a lot of courage. So sometimes too much of courage is also bad. So it needs to be a balance. Oh, that you're saying it out in the film. Yeah. That's the idea. Pack the film with. I mean, see, sometimes a narration like this can become very preachy. Can become very preachy, but Shiva, with the strength he has on commercial movie, on this genre, I think he's packed up with a lot of action. Okay. So it is Devara is an action drama. Fear being the main platform on which the whole movie is built up. So it's a very new world which we've created. Mentioned when the movie started, it's like it's the forgotten coastal regions of India. So we've geographically placed it in a very mythical world. Okay. Yeah, it's a very fictitious world, obviously. But it looks very close to us. It's like a world we've seen before, but it's again something which we haven't visualized before. The characters, the behavioral patterns, the emotions, the drama. It's extremely high on drama and action. So I would probably say that Devara is a action drama. Yeah, that's what I was thinking. If you're playing around fear, then फिर मौका ही मिल गया ना पूरा मार काटने के लिए दो, then it will be great. I mean, I recently visited South Goa. So there's one part in South Goa. So one manager came out of the blue and he told about the action episodes how you shot, about the teaser especially, the crescent moon becomes a full. Could you talk about the action more, since you said like it's completely laced with action and drama? Large and violent sequences, and it was great fun doing the action. It's also really raw. There were some huge, because a lot of the action is about the fights between the heads of 4 different villages that fight for the ancestral weapons, and it's kind of, the sequences I shot involved,
a blood sacrifice to the gods and prayer, and so it was kind of mythologically rooted as well, and then really, you know, physically demanding kind of stuff, and great action sequence. We shot a fight for about 10 days. 10 nights. 10 nights. And we still didn't get done with it. Yeah. We had to shoot for another. The teaser fight? Is it in the teaser? Yeah. I think it's a highlight. I think it's when you see Saif Sir's glimpse. But the mixture of shooting live in the Goan forest, some amazing locations you found, and patching that up with studio, you can't even see technically how it's done. Really well pulled off. Would you rate this as one of your physically most enduring movies you've been a part Yeah, I of? think it's been one of the most demanding films for sure. And as there's a heap of weapons stuck to one mountain kind of thing. The special shot on that. So is it too much of a reveal if you talk about that? No, I mean it's not a big reveal, but there's a lot which we've placed a lot of the story on that as well. There's no deity worship, so there is no belief in God as such. So what they believe is in steel, the ancestorial steel, like Conan. They believe in. So set in which century this is? This have you said what time it is? No, 80s and 90s. 80s and 90s. This is set in I mean like a little bit of the early 80s and the early 90s or the late 90s. Okay. So it's an 80s and 90s. But a very remote place. But a very remote place where, I mean, I see there are a lot of villages still, especially in South India also. I think it's there in North as well. That they don't worship a god as such. So there are, in Telugu we call them Grama Devatalu. Yeah. In Hindi, Gram Devata. Yeah. So it's like that. So they worship their ancestorial weapons. Yeah. So there is no deity worship as such. So for them, that weapons are the most precious. Okay. I mean, and they're ready to go to any extent for those weapons. But whatever the ritual, you understand that it's a ritual, you're bowing to something. So who you're praying to and all, I mean, it comes through that it is about prayer. Yes. And like a kind of tribal group, people will connect emotionally to everything that they're going through, because the basic drive is the same, whether it's greed or it's power or whether it's, you know, wanting to be the strongest or to control it. In that sense, not to give an example of another film, even a film like Apocalypto, sounded like an alien setup, but then when you saw it, it's just like looking at people next door also. Yeah, exactly. So connection is there. Rooted, But it's a very interesting visual. The costumes that we wore, the clothes were really basic, and it's almost like tribal pirates, you know, in a way. This movie. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా రామ్ నగర్ బండి. విస్మయశ్రీ, రీచా జోషి, అంబికవాణి, రీతూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయాజ ప్రభాకర్ పోర్కండ నిర్మిస్తున్నారు. వెలుగుండ శ్రీనివాస్ దర్శకుడు. అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇటీవల ఈ సినిమా ట్రీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ప్రభాకర్ గారు, మీరంటే నిజంగా ఒక ఎక్స్పెక్ట్, ఎందుకంటే దాన్ని ఇండస్ట్రీలోకి ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. దేనికంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి, మెగాస్టార్ ఫ్యామిలీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి, దగ్గుబాటి, ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు, ఒక ఇంట్లో పనిచేసే 10 నుంచి 15 మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు. అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం ఈ యాటిట్యూడ్ స్టార్ తోని డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు, ఎందుకు వస్తారు? ప్రభాకర్ గారే మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను. సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా. నేను ఈ సినిమా తీయాలి, మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తీసేవాడిని. ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని, తీయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు. నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన, అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన. అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చిపెట్టిన, ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా. సో టాలెంట్ ఉంది, అది నేను జనాలకు తీసుకెళ్ళాలి, అప్పుడే నా బిడ్డ ఫ్యూచర్ బాగుంటుందని డిసైడ్. ఒకటి
నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు, నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోని చేస్తే 100 రోజులు నడిచింది సినిమా, సూపర్ హిట్. ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గురువు గారు నన్ను హీరోని చేశారు. అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు, అది కాదు, నా టైం. నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో. ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నేను రెంట్లు కట్టుకోవాలి, ఫ్యూచర్. అలాంటి పరిస్థితి నాది. వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది, ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను. సినిమా ఎందుకు చూడాలి అంటే, మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇది అన్నారు. వాళ్ళు ఎందుకు చూడాలంటే, నిజంగా ఈడు ఏం చేశాడు చూడండి, వాళ్ళు అందుకు చూడాలి. నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి. సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారి బిడ్డ సినిమాకి ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోతారు. అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్ లో ఉండవు. నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో, ఫోన్స్ లేని టైంలో. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, ఇంటికి బస్తాలు లెటర్లు వచ్చేవి. సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు, నా కోసం చూస్తారు. ఫైనల్ గా ఇంకా ఫస్ట్ 1-2 షోస్ అయిన తర్వాత మౌత్ టాక్, జనాలు చెప్తే చూస్తారు, అంతే, వేరే ఏమీ లేదు. రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి, ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ. ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు, నన్ను బండ బుద్ధులు తిడతారు నన్ను సినిమాలో. అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం. సో ఆ పరంగా దెర్ ఈస్ నో టెన్షన్, దానికోసమైనా వస్తారు. ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు, బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. తెలుసు అని నేను అనుకుంటాను, అనుకుంటావు కానీ అది రియాలిటీలోకి రాదు. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఈజ్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ. ఆఫ్ కోర్స్. అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు. ఆఫ్ కోర్స్, అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం మీ మీద నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్. ఓకే, అడగండి. చంద్రహాస్ గారు, Day 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు. ఈ రోజు నాకు తెలిసి 50% కట్ అయింది ప్రస్తుతానికి. ఏది 1 year గడిచిన 1 year లోనే, అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేట్ యూ. 100% అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూసాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా క్వశ్చన్. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయింది అది అని. అది మీ ఒపీనియన్, అది మళ్ళా చూసుకుంటే అది మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది, ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్ లో కూడా చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైం ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా, బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు మాట్లాడుతుందేనా, అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్ సెన్స్, కానీ ఉన్నట్టుగా చెప్తా. దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో, బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని. సో యా, నేను అనుకున్నట్టు చెప్తా, ఆలోచించే చెప్తా. యా, ప్రభాకర్. ఇవన్నీ నాటి సినీఫ్లెక్సీ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీఫ్లెక్సీలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.